నుంచి వేరే మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సర్పము కుయుక్తి చేత అవ్వమని ఏం చేసింది? మోసం చేసింది. అయితే అవ్వమును మోసము చేయకముందు వీళ్ళు ఎలాగున్నారు? మహిమ శరీరం కలిగి ఉన్నారు, దేవునితో ఉన్నారు, దేవునితో స్నేహం చేస్తూ ఉన్నారు, దేవునితో గడుపుతూ ఉన్నారు, దేవుడు చెప్పిన మార్గంలో వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు కుటుంబం పరిస్థితి కూడా అంతే. అవ్వమ్మ ఆదాము ఉన్నారు, ఏక శరీరముగా ఉన్నారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు. వాళ్ళు రెండో వ్యక్తి ఇంకెవరున్నారు? దేవుడు ఉన్నాడు. వాళ్ళకి దేవుడు భార్యాభర్త తప్ప ఏమి కూడా వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. ఏమి తెలియదు. అయితే దేవుడు చెప్పిన రెండు మాటలు మాత్రం వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళ మనసులో ఏంటి? ఈ తోటలో ఉన్న ప్రతి ఒక్క పండును తినండి, ఆ తోట మధ్యలో ఉన్న పండును మాత్రము తినద్దు అని చెప్పారు. హల్లెలూయా. రెండు విషయాలు ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదే ఒక కుటుంబంలో భార్య భర్త